కృపను బట్టి మరి మన కొరకు అంటే ఆయన శ్రమ పడ్డాడంట. ఏమంటున్నాడంటే మన అతిక్రమ క్రియలను బట్టి అతను గాయపరచబడును, మన దోషములను బట్టి నలగొట్టబడును, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడును, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నాడు. మరి స్వస్థత ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన పొందిన దెబ్బలను బట్టి, ఆయన మన కోసము పడిన శ్రమను బట్టి, మన కోసం పడిన ఆ యాతనను బట్టి మనము బ్రతుకుచున్నాము. మొట్టమొదటిగా ఆయన శ్రమ పడుతూ వలన, మరణాన్ని పొందుతూ వలన మనము బ్రతుకుచున్నాము. ఏం చేయబడుతున్నాము? అతను మరణాన్ని పొందుతూ వలన మనం బ్రతుకుచున్నాము. రెండవదిగా మనం చూసినట్లయితే యేసయ్య గ్రంథము 18వ అధ్యాయం 28వ వచనం.